ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ, నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను, కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని. అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని. వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని, గోదురు రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. ఒక్క తట్ట మట్టేయలేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందరినీ ఇవ్వా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, రాయలసీమలో 90% సబ్సిడీతో ఇచ్చా. ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెట్టిపోతే 1674 కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడూ చూడలేదు, అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. 5 ఏళ్లు పనిచేసిన దాఖలాలు లేవు. దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం.